హైదరాబాద్లో గత 3 రోజులుగా పెట్రోల్ బంకుల వాళ్ళకి కనీసం విశ్రాంతి లేదు. ఆ విధంగా పడ్డారు ఒక్కొక్కరు పెట్రోల్ బంకుల మీద. బారులు తీరిపోయారు. మళ్ళీ ఇప్పుడు 3 రోజుల తర్వాత పరిస్థితి సాధారణంగా వచ్చింది. కొన్ని బంకులైతే వెలవెలపోతున్నాయి. ఎందుకంటే చాలామంది లీటరు, అర లీటరు కొట్టుకోవలసిన వాళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ కొట్టేశారు. కొంతమంది స్టాక్ కూడా పెట్టుకున్నారు. రకరకాల క్యాన్లు తీసుకొచ్చి, వస్తువులు తీసుకొచ్చి. పెట్రోల్ సరఫరా చేస్తున్నాము, ఎక్కడా ఇది లేదు, ఎక్కడా కూడా కొరత లేదు, దయచేసి ఎవరు భయపడొద్దు అని ప్రభుత్వాలు, పెట్రోల్ బంక్ వాళ్ళు చెప్పినా ఎవరు వినలేదు. ఎందుకంటే ఎవరి ప్యానిక్ వాళ్ళది, ఎవరి అవసరం వారిది, ఎవరి జీవితం వారిది. మనం చెప్పినంత మాత్రాన ఇంట్లో ప్రశాంతంగా కూర్చునే పరిస్థితి లేవు. మనం ఎంత చెప్పినా, మనం కూడా చాలాసార్లు చెప్పాం, వద్దు వద్దు, అనవసరంగా భయపడకండి, అంటే అక్కడికి వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోకండి అని. మరి ఎవరు మాత్రం వింటారు? ఎందుకంటే యుద్ధం తీవ్రత అందరికీ తెలుస్తుంది కాబట్టి ప్రతిసారి కూడా ఏదో జరగబోతుంది, మళ్ళీ కొరత, లేదంటే ధరలు పెరిగిపోతాయి. ఒకవేళ పెట్రోల్ ఉన్నా ధరలు పెరిగిపోతాయని భయం కూడా చాలామందిలో ఉంది. అందుకే స్టాక్ కూడా పెట్టుకున్నారు చాలామంది. మరి నిజంగా కొరత ఉంటే పెట్రోల్ బంకుల వాళ్ళు బైకులకి, కార్లకు తప్ప ఇంక మేము బయట కొట్టము, లూజ్ పెట్రోల్ ఇవ్వము అని చెప్పేవాళ్ళు కదా. పైగా ఒక్కొక్కరికి 500, 600 లిమిట్ పెట్టేవాళ్ళు కదా. అలా కూడా పెట్టలేదు, ఎంతైనా కొడుతున్నారు అంటే కొరత లేదని దాని అర్థం. అయినా సరే వినలేదు. మొత్తానికి 3 రోజులు ట్రాఫిక్ సిబ్బందికి, పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్ళకి నిద్రలు లేవు బహుశా. ఇప్పుడు మళ్ళీ సాధారణ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే అందరూ ఫుల్ ట్యాంక్ కొట్టారు కాబట్టి ఇప్పుడు ఎవ్వరికీ కూడా మరొక 10 రోజుల వరకు పెట్రోల్ అవసరం ఉండదు. ఆ విధంగా జాగ్రత్తగా కూడా వాడుకుంటారు. ఇప్పుడు ఒక 5 రూపాయల పెట్రోల్ ధర కూడా పెరిగింది కాబట్టి. సో ఈ నేపథ్యంలో హెచ్పి, హిందుస్థాన్ పెట్రోలియం 18 లక్షల లీటర్ల పెట్రోల్ని, 13,80,000 లీటర్ల డీజిల్ని అయితే సరఫరా చేసింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకా అనేక లక్షల ఫ్యూల్ అయితే సరఫరా చేశారు. ఇప్పుడు మన విశాఖపట్నానికి కూడా ఆల్రెడీ ఒక షిప్ వచ్చింది. అది కూడా 28,000 బ్యారెల్ల చమురుని ఇప్పుడు దిగుమతి చేస్తుంది. ఇక్కడ మరొక షిప్ కూడా వస్తుంది. కాకపోతే అది గుజరాత్, ముంబాయి, కర్ణాటకలో దిగుమతి చేసుకొని మళ్ళీ మన వైపు వస్తుంది. అలాగే తమిళనాడుకి, కేరళకి మరొక షిప్ వస్తుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. హార్ముజ్ జలసంధిలో 18 నౌకలకి ఇది కూడా వచ్చేసింది. కాబట్టి ఎల్పిజి, ఈ చమురు ఇవన్నీ కూడా వస్తాయి. కొంచెం భయం అయితే చెందాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే చాలు.